అగ్ని పరీక్ష 2 ఏదైతే ఉందో అది మాత్రం రచ్చ రంబోలను క్రియేట్ చేసింది మామూలుగా కాదు. వచ్చిన ప్రతి కంటెస్టెంట్ జడ్జిలను తిట్టడం, శ్రీముఖుని తిట్టడం, మీకు అసలు జడ్జే చేయడమే రాదు అండ్ నీకు హోస్టింగ్ చేయడమే రాదు, మిమ్మల్ని ఎట్టబెట్టినారు, ఈ విధంగా మీరు మమ్మల్ని ట్రీట్ చేసేదాన్ని, స్టేజ్ మీదనే వాళ్ళకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో దాని గురించి చెప్పడం మాట మంతి మామూలుగా కాదు. వచ్చిన ప్రతి ఒక్క కంటెస్టెంట్ జడ్జిలతో వాగ్వాదం, అంటే మామూలుగా కొంచెం ఛాన్సెసే కొట్లాడుకుంటారు, ఆ విధంగా చేయడం అనేది ఈరోజు మాత్రం రచ్చ రంబోల 20 మంది కంటే ఎక్కువ మందిని వాళ్ళు ఈరోజు ఆడిషన్ చేయడం జరిగింది. దాంట్లో కొంతమంది ఇంప్రెసివ్గా ఉన్నారు, కొంతమంది అంత ఇంప్రెసివ్గా లేకపోయినా వాళ్ళ ఎఫర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వచ్చినాడు ఆర్జే చరణ్ అని ఎవరైతే ఉన్నారో ఆయన యాక్చువల్గా నిజామాబాద్ నుంచి వచ్చిన వెంటనే ఇప్పుడు శ్రీముఖి కూడా నిజామాబాద్, మీది నిజామాబాద్, మాది నిజామాబాద్ కాబట్టి నువ్వు పక్కా సెలెక్ట్ అవుతావు, ఒకవేళ ఆదిలాబాద్ ఉంటే నిన్ను అవతలేసే వాళ్ళని ఏదో కొంచెం డ్రామాలాగా వాళ్ళు క్రియేట్ చేసినారు. వచ్చిన వెంటనే ఆయనను ఇంట్రడ్యూస్ చేసుకోమని చెప్తే ఆయన వెంటనే చెప్పేసినాడు, నేను ఏదో సిఎస్ఆర్కు దానికి హోస్ట్గా పనిచేస్తాను, పార్ట్ టైం ఆర్జేగా వర్క్ చేస్తాను, న్యూస్ రీడరు, డ్యాన్స్ టీచరు, ఆన్లైన్ హెక్టిక్ టీచరు అండ్ వాలంటరీ టీచ్ ఫర్ చేంజ్ అనేది ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆయన మొత్తం ఎన్నైతే ఉన్నాయో వైద్యంలో విద్యలు ఎన్నైతే ఉంటాయో అన్ని విద్యల పేర్లు ఈయన చెప్పడం జరిగింది. మల్టీ టాలెంటెడ్, మాట్లాడడానికి చాలా మంచిగా మాట్లాడుతున్నాడు, సెన్సిబుల్గా మాట్లాడుతున్నారు కాబట్టి జనాలకు ఆయన నచ్చడం జరిగింది. అండ్ నేను ఈ సీజన్కు కప్పు కొట్టాలని రావడం లేదు కానీ ఈ సీజన్ను ప్రతి ఒక్కరికి గుర్తుండేలాగా చేయడానికి నేను వచ్చానని చెప్పడం అనేది నిజంగా ప్రతి ఒక్కరిని కొంచెం ఆలోచింప చేసేలా అనిపించింది. దాని తర్వాత నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అంటే ఏముంది, ఇంకా సీజన్ 10 అయిపోయిన తర్వాత శివాజీ గారికి ఎప్పుడు 2 సంవత్సరాలు ఇచ్చినారు కదా, నేను హోస్ట్ చేస్తాను, నేను మంచిగా హోస్ట్ చేస్తాను అంటేనే వెంటనే ఆయనకు ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. ఆ టాస్క్లో నువ్వు ఫస్ట్ శ్రీముఖి గారి నువ్వు హోస్ట్ చేస్తున్నావు అండ్ శ్రీముఖి గారు నీకు గెస్ట్గా వచ్చారు, నువ్వు ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేస్తావో చెప్పు అంటే వెంటనే ఆయన స్టార్ట్ చేయడం జరిగింది క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ ఏంటంటే శ్రీముఖి గారు మీరు సీజన్ 3లో ఏదైతే మీరు పర్ఫార్మెన్స్ చేశారు కదా ఆ పర్ఫార్మెన్స్లో మీకు ఏది కరెక్ట్ అనిపించింది, ఏది అంటే మీకు అంటే మంచి అనిపించింది అనేది మీరు సారీ టాటో గురించి అడగడం జరిగింది. 2 అవుతుంది కదా, కొంచెం నిద్రమబ్బు ఉంది, ఏం రాసుకున్నానో కూడా అర్థం కాకుండా కాబట్టి క్షమించాలి శ్రోతలు. ఏం చేస్తాం, రాత్రి తెలుసు కదా మీకు, రాత్రిలో పూట 10% మాత్రమే పనిచేసే వాళ్ళు ఉంటారు, దాంట్లో వాచ్మెన్లు ఎక్కువ ఉంటారు, హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, దాని తర్వాత ఇట్లా ఎవరో బతుకుదెరువు కోసం ఇట్లా వీడియోలు చేసుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి నిద్రమబ్బు ఉంది ఏమనుకోకండి. శ్రీముఖిని నువ్వు టాటో వేయించుకున్నావు, ఎందుకు టాటో వేయించుకున్నావు, అది నీ గేమ్ ప్లాన్, అది నువ్వు వేయించుకోకుండా ఏదైనా చేయాల్సిందే అని దాని గురించి ఆయన రిలేటెడ్గా అడగడం జరిగింది. వెంటనే శ్రీముఖి కూడా అది నా గేమ్ ప్లాను, నేను గేమ్ను మార్చడానికి నేను టాటో వేయించుకున్నాను కాబట్టి నాకు కొంచెం క్రేజ్ వచ్చింది అనే మాట ఏదైతే ఉందో అది అంతగా కొంచెం ఇంట్రెస్టింగ్గా లేకపోయినా వాళ్ళ మధ్య కొంచెం ఏదైతే సంభాషణ జరిగిందో వాళ్ళకు కూడా బోర్ అని అనిపించింటుంది, మీకు ఇంకా బోర్ అనిపించింటుంది ఎందుకంటే 2 అవుతుంది కాబట్టి టైం. దాని తర్వాత వెంటనే శ్రీముఖి ఏదైతే మాట్లాడిందో దాని గురించి ఇంకా నిజంగా వెంటనే ఆమె అదే టాపిక్ ఆమెకి కూడా అనిపించింది ఇది కొంచెం వర్కౌట్ అయ్యేలాగా లేదని. ఇమీడియట్గా నువ్వేంటి ఈ పేపర్లో రాసావు, నీకు 2-3 నెలలకంతా నీకు లవ్ బోర్ కొట్టేసిందని. ఎందుకంటే అవును, ఎందుకో నాకు ప్రతిరోజు అమ్మాయిలతో ఆ అమ్మాయి ఎవరైతే నా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారో ఆమెతో ఫోన్లో మాట్లాడడం నాకు అంతగా మంచిగా అనిపించలేదు. రీజన్ ఏంటంటే ఏం మాట్లాడతావు, రోజు మాట్లాడింది ఒకటే, సో నా తిన్నావా, పండుకున్నావా, లేచినావా, పళ్ళు తవ్వినావా, బాత్రూమ్ పోయినావా, ఇవే ఉన్నాయి, ఇంకా అంతకు మించి ఏం లేదు కాబట్టి నాకు అంత ఓపిక లేదంటే నవదీప్ అండ్ అభిజిత్ కూడా కొంచెం వర్కౌట్ మా తరపున కూడా నువ్వే చెప్తున్నావు, మేము కూడా ఇదే బాధలు పడుతున్నాం, మా గర్ల్ ఫ్రెండ్లకు చెప్పలేకున్నా నువ్వు చెప్తున్నావని మామూలుగా వాళ్ళు కూడా తెలుసు కదా, విక్రమార్కుడు సినిమాలో గుండు కొడితే ఇప్పుడు ఆమె కూడా నాకు కూడా గుండు కొట్టిన నా బాధ ఎవరికి చెప్పుకోవాలన్నట్టు వాళ్ళు కూడా అట్లా చేయడం అనేది నిజంగా చాలా మంచిగా అనిపించింది. అండ్ దాని తర్వాత ఈయన క్వశ్చన్లు మామూలుగా తెలుసు కదా, తర్వాత శ్రీముఖిని టాటో గురించి అడిగినాడు. దాని తర్వాత అభిజిత్ని నీకు ఓన్లీ మైండ్ గేమ్ ఉంది, నువ్వేంది, నీకు అసలు బలం ఉందా లేదా, నువ్వు ఫిజికల్ గేమ్లు ఆడతావా లేదా అనేది ఎవరికి తెలియదు అండ్ ఇప్పుడు అడుగుతున్నాను నువ్వు ఆడతావా లేదా అంటే నాకు అభిజిత్ రిప్లై మాత్రం నిజంగా మంచిగా అనిపించింది. నాకు ఏ సిచ్యువేషన్స్లో ఏ విధంగా ఆడాలనో ఆ విధంగా నేను ఆడతాను. అప్పుడు ఆ పర్టికులర్ టైంలో సీజన్ 4లో నేను ఆ మైండ్ గేమ్ ఆడితే నాకు మంచిగా అనిపిస్తుందని నేను మైండ్ గేమ్ అన్నాను. ఒకవేళ ఫిజికల్గా నేను ఆడాలని అనుకొని ఉండింటే బెటర్గా నేను ఫిజికల్ కూడా ఆడేవాడిని అని ఆయన చెప్పడం నిజంగా కొంచెం బెటర్గానే అని అనిపించింది. దాని తర్వాత బిందు మాధవి లేచిందే నటరాజ్ మాస్టర్ వల్ల, బిందు మాధవి లేచిందే అఖిల్ సార్థక్ వల్ల తెలుసు కదా, అసలుకు అత్తాపత్తా లేని అభిజిత్ విన్నర్ అయిపోయినాడు అండ్ అఖిల్ సార్థక్ వల్ల అండ్ నటరాజ్ మాస్టర్ దయ వలన కరుణ వలన
బిందు గారు అండ్ బిగ్ బాస్లోనే 9 సీజన్స్ ఏవైతే జరిగినాయి దాంట్లో ఒక్కరు కూడా ఆడవాళ్ళు గెలవలేదు. కానీ ఈమె ఓటీటీ సీజన్లో ఈమె గెలవడం అనేది దానికి వాళ్ళే రీజన్ ఏంటంటే నటరాజ్ మాస్టర్ మామూలుగా కదా, ఆమెను శూర్పణఖ కానీ అదని ఇదని ఆయన తిట్లకు అందరికీ బిందు మాధవ్ మీద ఒక సింపతి అనేది పెరిగి ఆ సింపతి కొంచెము ఓటింగ్గా కన్వర్ట్ అయ్యి ఆమె విన్నర్ కావడం జరిగింది. ఆమె కూడా నేర్చుకుంది, చాలా పేషెన్స్గా ఉంది. అయితే ఆ సీజన్లో మాత్రం నటరాజ్ మాస్టర్ను చూసి ఏంద్ర బాబు అని ప్రతి ఒక్కరికి అనిపించింది. దాని తర్వాత నవదీప్ వచ్చినారు. నీకు రియల్ క్యారెక్టర్ నవదీప్ను క్వశ్చన్ అడిగినాడు ఈయన ఆర్జే చరణ్ ఎవరైతే ఉన్నారో, నీకు రియల్ క్యారెక్టర్ ఎప్పుడు తెలిసిందంటే నాకు బిగ్ బాస్లో నుంచి బయటకు వచ్చినాక నా రియల్ క్యారెక్టర్ అర్థమైంది. చాలామంది నన్ను ప్రేమించినారు అండ్ చాలామంది నన్ను ఇప్పటికీ కూడా ప్రేమిస్తున్నారు, కానీ నాకు పెళ్లి కాలేదనే కోణంలో ఆయన చెప్పినారా, ఆయనని ఎవరు ప్రేమిస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇన్స్టాగ్రామ్లో యాడ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లోడి నుంచి సత్యం ముస్లోని వరకు ప్రతి ఒక్కరు ఆయనను తిడుతున్నారు. ఆయనకు ఎవరు ఆయనను పొగుడుతున్నారా అని అనిపిస్తుంది. ఎవరు మీరేమన్నా ప్రేమిస్తున్నారేమో ఐ లవ్ యూ మెసేజ్ పెట్టారు, ఆయనకు ఫార్వర్డ్ చేస్తాను. తర్వాత సెకండ్ కంటే ఆయనకు 3 గ్రీన్స్ వచ్చినాయి. హీ డిజర్వ్ అని అనిపించింది, ఎందుకంటే ఈయన నిజామాబాద్ శ్రీముఖికి కొంచెం దగ్గర ఉంటాడు కాబట్టి ఆ విధంగా కొంచెం సెలెక్ట్ అయినాడని మాత్రం అనుకోకండి. హీ డిజర్వ్, కొంచెం మంచిగానే పర్ఫామ్ చేసినాడు, స్పాంటేనియస్గా మాట్లాడగలిగినాడు, మల్టీ టాలెంటెడ్ కాబట్టి ఆయనకు 3 గ్రీన్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత బేబ్ జాన్ అని ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చింది ఒంగోలు నుంచి వచ్చింది. అట్టుంది, ఇంకా రాత్రిపూట అంటే ఒంగోలు అయితే ఒంగోలు మామూలుగా మీరు అర్థం చేసుకోవాలి. ఆమె ఒంగోలు నుంచి రావడం జరిగింది. ఎందుకు వస్తున్నావు మనం బిగ్ బాస్ కంటే డబ్బుల కోసమే వస్తున్నాం అంటే, ఇప్పుడు వాళ్ళు ఎందుకు హోస్టింగ్ చేస్తున్నారంటే డబ్బుల కోసమే. ఎవడైనా ఈ భూమి మీద బతికేది, ఈ భూమి మీద పనులు చేసుకునేది, ఈ భూమి మీద ఫ్యూచర్ కావాలని అనుకునేది డబ్బుల కోసమే. అయినా కూడా వీళ్ళు ఇట్లాంటి క్వశ్చన్ అడుగుతారు, మళ్ళీ వాళ్ళకు తెలిసి సమాధానం చెప్తారు, తెలియక వాళ్ళు సమాధానం చెప్పలేరు, ఏందో అర్థం కాదు. కానీ ఆమె అది చెప్పింది, ఏం చేస్తావమ్మా నీకున్న టాలెంట్ ఏంటంటే అబ్బాయిలతో ఫ్లటింగ్ చేస్తానండి నేను అనింది. ఏ విధంగా నువ్వు ఫ్లటింగ్ చేస్తావు అంటే చూపులతో గుచ్చి చంపగా చూపులతో గుచ్చేస్తాను, చూస్తానే అవతలోనికి అర్థమైపోతుంది నేను ఫ్లటింగ్ చేస్తున్నానంటే. నవదీప్ తెలుసు కదా, ఫ్లటింగ్ అంటేనే నవదీప్ ముందు ఉంటాడు. సంసారి షో ఏదైనా ఉందా అంటే అది ఇదే. ఉప్పల్ బాల నన్ను బయట పంపించినాడు, నీది వల్గర్ కంటెంట్ అని. ఈయన చేసేదే అదే, బిగ్ బాస్లో జరిగేదే వల్గర్ కంటెంట్. ఈయన వెంటనే స్టేజ్ మీదకి వచ్చి ఇంకా చూపులతో కూర్చు వాళ్ళిద్దరు చూసుకునేసరికి ఆయన అంటే అంత అది పెద్ద సుత్తిలాగా అనిపించింది. మీకైతే ఇంకా సుత్తి తీసుకుని కొడతారు మీరు, మామూలుగా కాదు. ఏదమ్మా నీకు బెస్ట్ డే ఏదైనా ఉందా అంటే నాకు బ్రేకప్ అయిన రోజు బెస్ట్ డే అని నాకు అనిపించింది. ఎందుకంటే నేను చాలా తెలుసుకున్నాను నా మిస్టేక్స్ అండ్ అవతల వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అనేది. అది కొంచెం మంచిగా అనిపించింది. ఎవరికైనా బ్రేకప్ జరిగితేనే అనిపిస్తుంది వాళ్ళ వీక్నెస్ ఏంది, వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంది అండ్ అవతలోని క్యారెక్టర్ ఏంది అనేది పక్కా అర్థమవుతుంది. అండ్ వెంటనే ఆమెకు 3 రెడ్స్ ఇచ్చినారు. ఇచ్చిన వెంటనే జడ్జిలను మామూలుగా కాదు, ఒరే మీకు జడ్జిమెంటే రాదు ఇవ్వడానికి, మీరేంది నాకు ఇవ్వడం, ఇంత మంచిగా మాట్లాడి నాకు 3 రెడ్స్ ఇవ్వడం ఏందని, ఐ హేట్ యువర్ జడ్జిమెంట్ అని చెప్పేసి ఇంగ్లీష్లో వెళ్ళిపోయింది. వాళ్ళకి అర్థం కాలేదు. దాని తర్వాత 5-6 మంది వచ్చినారు. వాళ్ళు కొంచెం బిట్స్ చూపించినారు, పేర్లు ఊర్లు మొఖాలు కూడా అర్థం కాలేదు. సెకండ్కి ఒక ముఖం మార్చినారు కాబట్టి తెలియదు. అందరికీ రెడ్లు ఇచ్చేసినారు వాళ్ళకు. దాని తర్వాత భరత్ అనే ఒక సింగర్ వచ్చినారు, ఆయాషర్ అని. ఆయన యాక్చువల్గా ఓల్డ్ సిటీ నుంచి వచ్చినాడు. యాక్టింగ్ అంటే ఆయనకు చాలా ఇష్టం అని చెప్పినాడు. ఎందుకు వచ్చినావు వీడికి బిగ్ బాస్ కంటే, సరదాగా వచ్చినాడు అంటే సరదాగా వెళ్ళిపో నువ్వు అని చెప్పినారు ఆయనను. సో ఆయన సరదాగానే వచ్చిన దారిలోనే ఓల్డ్ సిటీకి వెళ్ళిపోయినాడో లేదో మళ్ళీ అన్నే కూర్చొని బస్సు కోసం ఏమైనా వెయిట్ చేస్తున్నాడేమో, కానీ సరదాగా వచ్చినాడు కదా, టైంపాస్ చేస్తుంటాడేమో బయటనే అన్నపూర్ణ స్టూడియోలో కూర్చొని అని నాకు అనిపిస్తుంది. దాని తర్వాత అమన్ మసూద్ ఎవరైతే ఉన్నారో, నల్గొండకు చెందిన యాక్టర్. ఈయన బీటెక్ని డిస్కంటిన్యూ చేసి యాక్టింగే చేయాలని, యాక్టింగ్ కోసం ఆయన కొన్ని షార్ట్ ఫిలిమ్స్ అండ్ థియేటర్కు సంబంధించిన దాంట్లో పనిచేయడం అండ్ యాక్టింగ్ కూడా ఆయనకు ఒక చిన్న టాస్క్, నువ్వు ఏదైనా 2 నిమిషాలలో నువ్వు ప్రజెంట్ చేసుకో అని ఆయనకు చెప్తే ఆయన 2 నిమిషాలలో అమ్మకు సంబంధించిన సెంటిమెంట్ గురించి ఆయన ప్రజెంట్ చేసుకొని మంచిగానే పర్ఫామ్ చేసినారు అండ్ బెస్ట్ అనిపించింది. అండ్ కొంచెం ఆయన చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో కొంచెం గూస్ బంప్ లాగా అనిపించింది. యాక్టింగ్లో కొంచెం ఇమిడిపోయినాడనే ఫీలింగ్ కూడా కలిగింది. దాని తర్వాత బిందు మాధవ్ ఒకటి రెడ్ ఇచ్చింది అండ్ దాని తర్వాత 2 గ్రీన్ ఇచ్చేసినారు. వీళ్ళిద్దరు మంచిగా అనిపించింది, ఆయన మంచిగా అనిపించింది. దాని తర్వాత వచ్చింది సుమ, సిద్దిపేట నుంచి వచ్చింది. ఈమె ఉండే అందం ఏదైతే ఉందో, బిగ్ బాస్ సెట్లో లైట్లు చూసినారా, లైట్లలో నుంచి వచ్చే వెలుగు కంటే ఈమె అందం అంత బ్రైట్గా ఉంది కాబట్టి నాకు తెలిసి అందుకే ఆమెను సెలెక్ట్ చేశారేమో అని అనిపించింది. ఫైనల్గా ఆమె సెలెక్ట్ అవుతుందో లేదో తెలియదు, కానీ బిగ్ బాస్ కంటే బ్యూటిఫుల్గా ఉందనే పక్క అనిపించింది. వచ్చిన వెంటనే తెలుసు కదా, బిగ్ బాస్ అంటేనే ఏదో ఒకటి జరగాలి. లాస్ట్ సీన్లో డెమోన్ పవన్ రీతుల మధ్య లవ్, తెలుసు కదా ప్రతి ఒక్క సీజన్లో 2 కలుపుతారు. వాళ్ళు తెల్లోళ్ళ నల్లోళ్ళ ముస్లోళ్ళ ముత్తుకోళ్ళ కాదు, వాళ్ళకి కావాల్సింది కంటెంట్ నడపాలని. ఇప్పుడు అమన్ మసూద్కి వర్సెస్ సుమాకు కొంచెం కంటెంట్ క్రియేట్ చేయడానికి అండ్ ఫ్లర్టింగ్ కొంచెం లాగా స్టార్ట్ చేయడానికి
ట్రై చేసినారు కానీ అంత కుదరలేదు. బట్ ఎనీవే సుమ ఎవరైతే ఉన్నారో మీకు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. వాళ్ళ పాస్ట్ హిస్టరీ ఏదైతే ఉందో కొంచెం మొగళ్ళు అవి ఇవి కొంచెం ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి నేను గ్రీన్ ఇస్తున్నానని మన నవదీప్ గారు చెప్పడం అర్థం కాలేదు. అందంగా ఉంటే నువ్వు గ్రీన్ ఇచ్చేటట్టు ఉంటే అందరూ అందంగా ఉండేటోళ్ళనే నువ్వు తీసుకోవాల్సింది కదా అనేది ప్రతి ఒక్కరి అభిప్రాయం. మీ అభిప్రాయం ఏందో కూడా కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి. నీకు ఏది ఇష్టం లేదమ్మా సుమా, ఇంత అందంగా ఉన్నావు అంటే నాకు బాత్రూంలో కడగడం ఇష్టం లేదు. ఎవరికైనా బాత్రూమ్ పోవడం ఇష్టం ఉంటుంది కానీ కడగడం ఎవరికి ఇష్టం ఉండదు. అది ప్రతి ఒక్కరికి అది సైకలాజికల్గా చాలామందికి 100-95% వాళ్ళకి ఇష్టం ఉండదు. కాబట్టి నీకు ఇష్టం లేదు కాబట్టి ఇష్టం లేనిదే మేము ఇస్తాము, ఇష్టం లేని టాస్కులే మేము నీకు అప్పగిస్తామని చెప్పి ఆమెకు ఇష్టం లేని 2 టాస్కులు ఆవు పేడ మొత్తం పెట్టినారు. మొత్తం 4-5 ఆవులు పేడ వేసి ఉంటాయి కదా, అవన్నీ తెచ్చినారు. అంటే నలుగురు ఉన్నారు కదా, వాళ్ళు తలా ఒక్కొక్క పేడ తీసుకొని వచ్చినట్టు ఉన్నారు. తీసుకొని వచ్చి దాంట్లో వేసి దాంట్లో సిల్వర్ కాయిన్స్ ఉన్నాయి ఎత్తుకంటే ఆమె ఎత్తుకడానికి ట్రై చేసింది. లేదు నువ్వు మూతి పూసుకో, లాస్ట్ ఇయర్లో ఒకరు పూసుకున్నారు కదా అంటే పూసుకోవడానికి కూడా ట్రై చేసి నువ్వు ఆగాగు నువ్వు అన్నీ చేస్తున్నావు కాబట్టి ఐ థింక్ యూ డిజర్వ్ అని ఆమెకు చెప్పడం. ఆమె కూడా మంచిగానే చేసింది. 2 గ్రీన్స్ ఒక రెడ్ ఇచ్చినారు ఆమెకు. బిందు మాధవి రెడ్ ఇచ్చింది. ఇంకా ఏదో నేను నుంచి బయటికి రావాలని నేను కోరుకుంటున్నా అనింది. ఇప్పుడు వచ్చినాడు అక్షయరాజు తెలుసు కదా, బీజేపీకి సపోర్ట్గా మాట్లాడతాడు. అవతల వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళైనా వేరే పార్టీ వాళ్ళు ఎవరైనా వాళ్ళని కొంచెం రోస్ట్ చేసుకుంటూ మాట్లాడితే ఈయనను రోస్ట్ కాదు కదా పిచ్చలు లేపినారు, మామూలుగా కాదు, దారుణంగా అవమానం, ఘోరంగా అవమానం చేసినారు. నువ్వు రోస్టింగ్ చేస్తావు కదా, నువ్వు రోస్టింగ్ చేయి అని డైరెక్ట్గా అడిగితే కూడా ఆయనకి ఏం చేయాలో అర్థం కాలేదు. మేబీ ఫస్ట్ టైం ఆయన స్టేజ్ ఎక్కినట్టున్నాడు కాబట్టి ఆ నెర్వస్లో ఆయనకు మైండ్లో అసలుకు తట్టలేదు. ఆయన ఏం చేయాలనుకున్నాడో కూడా అసలుకు అది రాలేదు. నువ్వు బిందు మాధవి గురించి రోజు ఏమంటే మీరు ఓటీటీలో విన్నారు కదా, దానికి మించి నాకేం తెలియదు అన్నారు. దాంట్లో ఏం రోస్ట్ ఉంది అంటే ఏం నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు అందరి గురించి అందరూ తెలుసు. సరే పిఎం మోడీ ఉన్నారు, ఆయన గురించి ఎవరికి ఏమని తెలుసు? ఏదో ఆయన మోడీ పిఎం కాబట్టి తెలుసు, దాని గురించి పర్సనల్గా తెలియాలి. అదేం అంత వర్కౌట్ కాలేదు. దాని తర్వాత శ్రీముఖిని చూస్తే నాకు హార్ట్స్ అంటే గుర్రం గుర్తుకొస్తుంది. అంటే ఎందుకు గుర్తుకొస్తుంది, డబుల్ మీనింగ్లో మాట్లాడడానికి ట్రై చేసినాడు, బట్ కవర్ డ్రైవ్ బాగానే కొట్టినాడు. దాని తర్వాత ఎనీ టాపిక్ ఇచ్చినారు. ఎనీ టాపిక్ నువ్వు 2 నిమిషాలు మమ్మల్ని రోజు చేసుకో, నీకు ఇంకా పండగనే ఇంకా నిన్ను అంటే మేము ఇంప్రెస్ అయితే డెఫినెట్గా నీకు ఛాన్స్ ఇస్తామంటే 2 నిమిషాలు కాదు కదా 2 గంటలు ఇచ్చినా 2 రోజులు టైం ఇచ్చినా ఆయన చేస్తట్లేడు. రీజన్ ఏంటంటే ఆయనకి ఏం మైండ్లోకి రాకున్నది. అండ్ వెంటనే ఇంకా శ్రీముఖి కూడా అర్థమైంది, అంటే చూసే వాళ్ళకు అందరికీ ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇంకా మీరు రెడ్డి ఇచ్చి పంపించండి, సుత్తిలాగా అనిపిస్తున్నాడు వీడు సుత్తి అంటే వెంటనే అభిజిత్తో అన్న కనీసం నువ్వు డిస్కషన్ చేయంటే అభిజిత్ దగ్గరికి పోతే అభిజిత్ డైరెక్ట్గానే రావడం అరే అక్షయ్ నీకు మ్యాటర్ లేదురా బాబు, నువ్వు మాట్లాడలేవు, చేయలేవు, నువ్వు ఏం చేయలేవు, నువ్వు వెళ్ళిపో అన్నట్టు డైరెక్ట్గా చెప్పడం అనేది అండ్ 3 రేట్స్ ఇవ్వడం అనేది నిజంగా రోస్ట్ చేసే అక్షయరాజును అభిజిత్ రోస్ట్ చేయడం, నవదీప్ దాన్ని ఇంకా వేస్ట్ లాగా మార్చి రోస్ట్ని ఇంకా దారుణంగా క్రియేట్ చేసి చూపించడం అనేది కొంచెం మన ఎవరైతే అక్షయరాజు ఉన్నారో ఆయన లైఫ్లో కొంచెం చెరగని మచ్చలాగా లైఫ్ లాంగ్ నిలబడబోతుంది. దాని తర్వాత గాయత్రి ఎవరైతే ఉన్నారో ఆమె హైదరాబాద్ వచ్చింది, కెనడాలో వాళ్ళ ఫ్యామిలీ కెనడాలో ఉండే. ఆమె 1 ఇయర్ ఉన్నప్పుడే వాళ్ళ నాన్న సపరేట్ అయిపోయినారు. సో సింగిల్ పేరెంట్తో ఏ పిల్లలు ఎదిగినా అండ్ ఏ పిల్లలు అక్కడి నుంచి ఎదిగి ఒక మంచి స్థాయిలో ఉన్నా కనీసం డిగ్రీ చదివినా కూడా వాళ్ళు చాలా గ్రేటే. సింగిల్ పేరెంట్గా ఉండి ఒక వాళ్ళ కొడుకుల్ని కానీ బిడ్డల్ని కానీ పైకి తీసుకొచ్చే తల్లిదండ్రులు చాలా తక్కువగా ఉంటారు. ఎందుకంటే అంత ఈజీ కాదు పిల్లల్ని రైజ్ చేయడం, వాళ్ళ పిల్లల్ని చదివించడం, పిల్లలకి ఒక జీవితాన్ని చూపించడం ఒక సపోర్ట్ లేకుండా. అది ఎస్పెషల్లీ మగవాళ్ళు అయితే ఏదో ఒక జాబ్ చేసుకుంటారు, ఆడవాళ్ళకు అంత సపోర్ట్ ఉండదు. మన సొసైటీలో తెలుసు కదా, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండవు, రెస్పెక్ట్ ఉండదు. కాబట్టి చాలా 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 స్ట్రగుల్ కావాల్సింది వస్తుంది ఆడవాళ్ళకైతే ఎస్పెషల్లీ. బట్ స్టిల్ వీళ్ళ మదర్ ఈమెను ఇంత మంచిగా చదివించి అండ్ కెనడాలో ఉండి తర్వాత ఇండియాకి వచ్చి ఈమె 100 కేజీల నుంచి 45 కేజీలు తగ్గించి సినిమా ఫీల్డ్లోకి ఈమె రావాలని అనుకోవడం, ఆమె ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో నిజంగా చాలా బెస్ట్గా అనిపించింది. మామూలుగా కాదు, చాలా చాలా బెస్ట్గా అనిపించింది. ఒకవేళ నువ్వు నీ బాడీని మార్చుకోగలిగితే నువ్వు ప్రతిదాన్ని అంటే నువ్వు ఏది చేసినా దాన్ని నువ్వు మార్చుకోగలవు. ఎందుకంటే నువ్వు బాడీ ఒకవేళ జిమ్ పోవాలంటే నీకు డిసిప్లిన్ ఉండాలి, డైట్ ఉండాలి అండ్ ప్రాపర్ స్లీప్ ఉండాలి. అండ్ ఎప్పుడైతే నువ్వు ఇవి కంటిన్యూగా ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంటావు నీ లైఫ్ మారిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి జిమ్తోనే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈమె 45 కేజీలు 100 నుంచి 45 కేజీలు తగ్గడం అనేది నిజంగా చాలా గ్రేటు. చూడడానికి మంచిగానే ఉంది అండ్ ఇచ్చిన టాస్క్లు కూడా ప్రాపర్గా ఆమె చేయగలిగింది. 2 గ్రీన్స్ ఇచ్చారు, బాగుంది. అంటే ఆమె వే ఆఫ్ టాకింగ్ అండ్ ఆమె ప్రజెంటేషన్ ఏదైతే ఉందో కొంచెం ఆర్గ్యుమెంట్ చేయలేకపోయింది, కానీ అదర్ దెన్ దట్ మంచిగా అనిపించింది. దాని తర్వాత పోతురాజు అన్న ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు ఒక 6-7 మందిని డైరెక్ట్గా పిలిచినారు. ఈయన మాటలే కొంచెం వినపడినాయి, మిగతా వాళ్ళవి కొంచెం వచ్చిపోయినారు. వాళ్ళది అంత నేమ్స్ కూడా ప్రొజెక్ట్ చేయలేకపోయినారు. ఈయన ఎందుకు వచ్చినాడంటే వాళ్ళ అమ్మ కోసము
వాళ్ళమ్మ ఈయనను ఒక యాక్టర్గా చూడాలని అనుకుందంట. ఎవరైనా అనుకుంటారు, తల్లిదండ్రులు ఎవరైనా ఏదైనా వాళ్ళ కొడుకులు కానీ బిడ్డలు కానీ ట్రై చేస్తుంటే డెఫినెట్గా వాళ్ళకు ఆ కోరిక ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ కొడుకులను ఒక మంచి స్థాయిలో చూడాలని. బిగ్ బాస్ లాంటి ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఈ ఈ ఆంధ్రప్రదేశ్లో కాదు, ఈ తెలంగాణలో కాదు, ఈ ప్రపంచంలో ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉంటారో ఆ తెలుగు వాళ్ళందరూ కనెక్ట్ అయ్యే షో కాబట్టి వాళ్ళ అమ్మ కోరుకోవడంలో తప్పులేదు. కానీ మీ అమ్మ కోసం నువ్వు వీడికి రావాలనుకోవడం అది రీజనే కాదు అని ఈయనను రెడ్డిచ్చి పంపేయడం జరిగింది. ఇప్పుడు రుచిత నిహాని అని ఎవరైతే ఉన్నారో సో ఆమెను ఆమె 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 లాస్ట్ ఆమె అవ్వ యాక్టింగ్ ఏదైతే ఉందో ఆమె ముసలోళ్ళు ఏ విధంగా అయితే మాట్లాడతారో సేమ్ అదే డ్రెస్ అండ్ చూడ్డానికి ఆ ముసలితనంలో కూడా వయసుతనం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆమె. నల్లగున్న కూడా నల్లగా తెల్లగా కాదు, ముఖంలో అందం ఉంటే చాలా అనేది ఆమె ముఖాన్ని చూస్తే అర్థమైతే చాలా ఉంది. అండ్ వరంగల్ చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది ఈమె స్టోరీ ఏదైతే ఉందో. ఒక చిన్న వరంగల్ నుంచి ఒక చిన్న ప్లేస్ నుంచి ఆమె రావడం అనేది చేసింది. రెండు లైక్ అవ్వగా అండ్ మనవరాలుగా ఈమె 2 క్యారెక్టర్లు చేసింది. 2 క్యారెక్టర్లు కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ ఆమె ఇచ్చింది. 4 years బ్యాక్ ఈమె ఆపర్చునిటీస్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చేదంట. దాని తర్వాత ఈమె ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో 4 years తర్వాత అన్నపూర్ణ స్టూడియోలో ఒక అగ్ని పరీక్ష అనే ఒక పెద్ద షోకు సెలెక్ట్ అయ్యి ఆమె ఆడ మాట్లాడుతుండడం నిజంగా ఆమెకే కాదు, ఆమెను చూస్తున్న ప్రతి ఒక్క అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ఒకవేళ మనం లైఫ్లో ఏదన్నా ఆ పర్టికులర్ టైంలో సాధించలేకపోతే దాని గురించి మనం కష్టపడి పోరాడి పట్టు వదలకుండా దాని గురించి ట్రై చేస్తే డెఫినెట్గా మనకు అది ఛాన్స్ పక్కాగా దొరుకుతుందని చెప్పడానికి ఆ రుచిత నిహాని ఎవరైతే ఉన్నారో ఈమె ప్రైమ్ ఎగ్జాంపుల్ కాబోతుంది. చాలామందికి ఇన్స్పిరేషనల్ కూడా కాబోతుంది. ఒకసారి దొరకకుంటే దాన్ని వదిలేయకుండా నువ్వు మళ్ళీ ట్రై చేస్తే లైఫ్లో బెస్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అనేది ఆమెను చూస్తే పక్కాగా అర్థమవుతుంది. డాడీ లవ్ చూపలేదు అని ఏమి ఏదైతే మాట్లాడిందో కొంచెం ఎమోషనల్ మ్యూజిక్ వేసినారు. ఏ తండ్రి కూడా తన బిడ్డల మీద ప్రేమను చూపలేరు. తల్లి ప్రేమ చూపగలదు, ఎందుకంటే తల్లి 24 గంటలు కొంచెం అంటే ఆ కొడుకులకు బిడ్డలకు దగ్గరగా ఉంటుంది. తండ్రి వాళ్ళ ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ ఫ్యూచర్ కోసం ఏం చేయాలనేది ఆయన కష్టపడుతూనే ఉంటాడు. కాబట్టి బయట ఆయన పడుతున్న శ్రమతో అలసిపోయి ఎక్కువ టైం స్పెండ్ చేయలేడు. కాబట్టి చాలామంది పిల్లలకి వాళ్ళ తండ్రి ఎక్కువ ప్రేమ చూపేయలేడని అనుకుంటారు. కానీ బట్ జెన్యున్గా మనం మాట్లాడాలని అనుకుంటే ఎక్కువ ప్రేమ చూపించేది మాత్రం తండ్రి అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. తండ్రి నీతో 24 గంటలు పక్క నుండి నువ్వు అన్నం తిన్నావా, పప్పు తిన్నావా, లేకుంటే ఉప్పు తిన్నావా, లేదంటే బియ్యం తిన్నావా, కడుపు నొస్తుందా అని ఎవరు అడగరు. కానీ జెన్యున్గా నీ కోసం కష్టపడి నీ ఫ్యూచర్ కోసం నీకు తెలుసో తెలియకుండా నువ్వు కష్టపడుతున్న నీ తండ్రి ప్రేమ చూపించలేకపోవచ్చు, కానీ నీ తండ్రి ప్రాణం మొత్తం నీ మీద ఉంటుందని నువ్వు అర్థం చేసుకుంటే చాలా అనేది గుర్తుపెట్టుకోవాలి. తల్లిదండ్రులని ప్రేమించాలనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈమెకి చిన్న ఆర్గ్యుమెంట్ ఇచ్చినారు, నామినేషన్ ఆర్గ్యుమెంట్. దాంట్లో కొంచెం బెటర్గానే పర్ఫార్మెన్స్ చేసింది. 2 greens ఈమెకు ఇవ్వడం జరిగింది. ఆర్జే చరణ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మాత్రం ఈరోజు 3 రెడ్లు. అండ్ అక్షయ్ రాజు అందరు ఎక్స్పెక్ట్ చేసినారు ఆయన బిగ్ బాస్లో ఉండే అవకాశాలు ఉంటాయి. అట్టర్ ఫ్లాప్, మామూలుగా కాదు, రోస్టింగే ఆయన కంటెంట్ అని చెప్పుకొని రోస్టింగ్ చేయలేకపోవడం అనేది నిజంగా ఈ రోజుకు మాత్రం హైలైట్. మామూలుగా కాదు, రాత్రిపూట కదా కొంచెం గట్టిగా మాట్లాడలేకున్నాను, ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను. రేపు 4-5 వీడియోలు కొంచెం ఎవరైతే మెయిన్ కంటెస్టెంట్లు ఉన్నారో వాళ్ళకు సంబంధించి నేను వీడియో అనేది చేయడం జరుగుతుంది. ప్లీజ్ మీకేమనిపిస్తుంది ఈరోజు జరిగిన వీళ్ళల్లో మీకు ఎవరు బెస్ట్ అనిపించారు, ఎవరు వేస్ట్ అనిపించారు? ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హైప్ చేయకపోతే ప్లీజ్ హైప్ చేయండి. ప్రతిరోజు బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. నా ఛానల్ ఉంది, బ్రాడ్కాస్ట్ ఛానల్. ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ వాయిస్ ఆఫ్ మికీ అని ఉంటుంది. దాంట్లో మికీ బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ ఛానల్ ఉంటుంది. కొన్ని అప్డేట్స్ ఇక్కడ నుంచి ఏదో అడుక్కొని 4 ఇండ్లు అడుక్కొని పిల్లలకి అమ్మ ఏ విధంగా అయితే అన్నం పెడుతుందో అట నేను మీకు తీసుకొని వచ్చి ఇన్ఫర్మేషన్ చెప్తుంటాను. మంచిగా ఉంటుంది, బోరింగ్ అనిపించదు, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నా ఈ కష్టం మీకు నచ్చితే, అంటే 2 గంటలకు నేను వీడియో చేస్తున్నాను, పొద్దున్న 8 నుంచి 5 గంటల వరకు, సాయంత్రం 5 వరకు నేను డ్యూటీ చేసుకుంటాను. దాని తర్వాత ఇట్లా ఏదో ప్యాషన్ కోసం చేస్తున్నాను. కాబట్టి మీకు నా కష్టం ఏమన్నా కనిపించి, నా మాటలు కొంచెం జెన్యూన్గా అనిపించి అండ్ నేను కొంచెం ఎంటర్టైన్మెంట్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఛానల్కి సంబంధించిన అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ అందరికీ. అమెరికాలో ఉన్న వాళ్ళకి మాత్రం గుడ్ మార్నింగ్.